హలో అందరికీ, ఈరోజైతే మనం గుత్తొంకాయ చేసుకోవడం ఎలానో చూసేద్దాము. ఫస్ట్ అయితే వంకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి 4 భాగాలుగా. తర్వాత ఈ పల్లీలు వేయించుకోవాలి, నువ్వులు కూడా కొద్దిగా వేయించుకొని 2 మిక్సీకి వేసుకోవాలి. నేనైతే దీనిలోకి ఒక ఆనియన్, 1 ఇంచు అల్లము, ఇంకా ఒక 7-8 వెల్లుల్లి తీసుకుంటున్నాను. అల్లం కంటే కొంచెం వెల్లుల్లి ఎక్కువ ఉండాలన్నమాట. తర్వాత చిన్న చెక్క, 2 లవంగాలు వేసుకుంటున్నాను. క్లిప్ మిస్ అయింది అది. తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం. పసుపు ఒక చిన్న స్పూన్తో వేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసాను, కారపొడి 1 స్పూన్ వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు, ఈ కారం తినేదాన్ని బట్టి. ఇంకా ఉప్పు కూడా ఇందులోనే 1 స్పూన్ వేస్తున్నాను. దాని తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం గట్టిగా చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని గట్టి పేస్ట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ పడుతుంది ఈ కర్రీకి. తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నాక హీట్ అయినాక సాసోలు అయితే వేసేసుకుంటాను, ఆవాలు. దాని తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత అవి చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత నేను చిన్న ఎర్రగడ్డలు అయితే వేసేసుకుంటున్నాను, షాలోట్స్. అవైతే కొంచెం టేస్ట్ బాగుంటాయి అని. మీ దగ్గర నార్మల్ ఆనియన్ ఒకటైతే కట్ చేసి వేసేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్ అలా. దాని తర్వాత మనం మసాలా అంతా వంకాయలకి పెట్టేసుకొని ఆ వంకాయలు ఇందులోకి వేయాలన్నమాట. ఒక్కొక్క దానిలో కూరుకొని ఉంటాం కదా, అవి వేయాలి. వంకాయలు ముందుగానే కట్ చేసి పెట్టకూడదు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు కట్ చేయొచ్చు, ఎందుకంటే అవి టేస్ట్ మారిపోతాయి, అంత బాగుండవు. వంట చేస్తామనగా ఒక 5-10 మినిట్స్ ముందు కట్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను వంకాయలు అయితే వేసేసుకుంటున్నాను మసాలాతో. చూడండి, లైట్గా మనకి షేడ్ అయితే వచ్చింది. నాకైతే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. చాలామందికి నచ్చుతుంది నూనె గుత్తొంకాయ అన్న. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. ఇంకా ఇలా కూడా ట్రై చేసి చూడండి. కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ. ఇంకొకటి టిప్ చెప్తున్నాను మీకు. నల్ల వంకాయలు ఎప్పుడు చేదు వస్తాయి అన్నమాట. అదే తెల్లవి కానీ ఇలా కొంచెం 2 షేడ్స్లో ఉండేవి కానీ బాగుంటాయి వంకాయలు. నల్ల వంకాయలు అయితే ఖచ్చితంగా చేదు ఉంటాయి. అదొక టిప్ అనమాట మీకు. తర్వాత పైన కాడలు వస్తాయి కదా, అవి ఎప్పుడు లావుగా ఉంటే ఫ్రెష్ అన్నమాట. కొంచెం సన్నగా వాడిపోయినట్టుంటే అవి 2-3 డేస్ పైన అయింది, అవి కొంచెం గట్టిగా ఉంటాయి, ఫ్రెష్ కాదు అని. వంకాయలు తీసుకునేటప్పుడు అలా చూసి తీసుకోండి. ఇంకా మేము ఇందులో ఆలు కూడా వేస్తున్నాను. మామూలుగా మసాలా కర్రీస్లో అన్నిట్లోకి ఆలు వేస్తాను. ఒకసారి తిప్పేసుకుంటున్నాను. 5 మినిట్స్ అలా మగ్గిచ్చేసుకొని మూత పెట్టేసుకొని లైట్గా మగ్గుతుంది. ఊరికే అలా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు, నేనైతే వేసుకోలేదు. తర్వాత ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ ఆ మసాలా దాంట్లో వేసేసి ఇందులోకి అయితే పోసేసుకుంటాను. తర్వాత మనం ఇందులోకి ఒక 2 టమాటోస్ వేస్తున్నాము, కట్ చేసేసి నార్మల్గా వేస్తున్నాను. తర్వాత అయితే మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని నీట్గా సెట్ చేసేసుకోవడమే కుక్కర్ని. ఒక 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్, మనకి సైజుని బట్టి. వంకాయ మామూలుగా అయితే 2 విజిల్స్ పెడితే బాగా మెత్తగా అయిపోతాయి. నేనైతే 2 విజిల్స్ పెడుతున్నాను. నార్మల్గా కోసేస్తున్నాను టమాటోస్ ఒక 4 పీసెస్. చూడండి, ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేసింది, మనకి ఉడుకుతుందన్నమాట బాగా. మీకు ఎక్కువ వాటర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, వాటరీగా. లేదు కర్రీ బాగా గ్రేవీగా దగ్గరకు ఉండాలంటే దగ్గరకు ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని
లిడ్ పెట్టేసుకోవడమే. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసేస్తున్నాను నేను. లిడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేస్తే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఒక 2 విజిల్స్, మళ్ళీ గాలి అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసేస్తే మనకి చాలా టేస్టీగా ఉండే గుత్తొంకాయ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి బాగా సాఫ్ట్గా కూడా ఉడికిపోయిందనమాట వంకాయ. థ్యాంక్ యూ.